ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము మనషే జీవితము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది లైఫ్ ఆఫ్ మనషే జీవితం గురించి మనం తెలుసుకుందాం. నేటి వాగ్దానము. Today's promise is found in the book of Psalms 46 verse 1. కీర్తన 46 మొదటి వచనంలో ఉన్న సత్యాన్ని వాగ్దానముగా పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కీర్తన 46:1. కలిసి నాతో పాటు చెప్పండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీ సన్నిధికి యేసు రక్తము ద్వారా వస్తున్నాము. మా క్రియలను బట్టి కాకుండా క్రీస్తు యేసు రక్తము ద్వారా నీ సొత్తుగా, నీ పిల్లలుగా అంగీకరించి మమ్మలను చేర్చుకున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, సర్వసత్యములోకి, జీవములోకి నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి అంధకారమును, ప్రతి చీకటి అధికారమును యేసయ్య నామములో ఈ స్థలం నుండి, మా జీవితం నుండి పారుదలతో బంధిస్తున్నాము. సర్వ సమృద్ధిలోకి, జీవములోకి నడిపిస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. వాక్యపు వెలుగులోకి నడిపిస్తున్నందుకు వందనాలు. అభిషేకంలోకి నడిపిస్తున్నందుకు వందనాలు. వాక్యమును, మా జీవితములను యేసు ప్రభు నామములో సమర్పించి నేటి ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపరచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, పాత నిబంధన గ్రంథములో మనం చూస్తాం. మనషే అనేటువంటి ఒక రాజు గురించి మనం చూస్తాం. ఈ యొక్క రాజు జీవితము గురించి దినవృత్తాంతములు 2వ గ్రంథములో 33వ అధ్యాయంలో మొదటి 20 వచనాల్లో రాయబడి ఉన్నది. సెకండ్ బుక్ ఆఫ్ క్రోనికల్స్ చాప్టర్ 33 టాక్స్ అబౌట్ కింగ్ మనస్సే. రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మరొక సత్యాన్ని మనం చూస్తాం. సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 21, రాజుల 2వ గ్రంథములో 21వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 21 వర్సెస్ 1 and 2. మనషే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇజ్రాయేలు ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయిచు వచ్చెను. అతని గురించి రాయబడి ఉన్నది. ఇతని యొక్క తల్లి పేరు హెప్సిబా, తండ్రి హిజ్కియా. వీళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు మనష్షేకి. అయితే ఇతను రాజుగా 12వ సంవత్సరంలోనే పట్టాభిషిక్తుడయ్యాడు. తండ్రి తన్ని నిలబెట్టాడు. తిను పరిపాలన చేశాడు. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతను పరిపాలన చేశాడు. ప్రియమైనటువంటి సంఘమ, ఆయన పరిపాలనలో ఆయన చేసినటువంటి కార్యాలన్నిటిని గురించి పరిశుద్ధాత్ముడు రాశాడు. ఎందుకు అంటే సార్వత్రిక సంఘానికి ఒక పాఠాన్ని గుర్తు చేయడానికి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, ఈ యొక్క దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తాం. అతనిలో ఉన్నటువంటి పరిస్థితి, అతని జీవితం గురించి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడో అనేక సత్యాలను దినవృత్తాంతముల 33వ అధ్యాయంలో మనం చూస్తాం. యూదా రాజ్యానికి ఇతను రాజుగా పరిపాలన చేశాడు. ఇజ్రాయేలు దేశము పాత నిబంధన గ్రంథంలో
రాజైనటువంటి సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఉమ్మడి రాజ్యం, ఇజ్రాయెల్కి ఉమ్మడి రాజ్యంగా ఉన్నప్పుడు రాజైనటువంటి సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత రాజు దావీదు మహారాజు 40 సంవత్సరాలు ఉమ్మడి రాజ్యాన్ని పరిపాలన చేశాడు. దావీదు తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ ముగ్గురు రాజులు అన్ని గోత్రాలను కలుపుకొని 120 సంవత్సరాలు పరిపాలన చేశారు. సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టించిన తర్వాత 40 సంవత్సరాలు అన్ని తెగలను, అన్ని గోత్రాలకి రాజుగా పరిపాలన చేసిన తరువాత చనిపోయిన తర్వాత ఈ యొక్క దేశము 2 రాజ్యాలుగా విడిపోయింది. ఒకటి యూదా రాజ్యముగా, రెండవది యెరూషలేము రాజ్యముగా 2 రాజ్యాలుగా విడిపోయినాయి. ప్రియమైనటువంటి సంగమా, 3 గోత్రాలు యూదాతో ఉన్నాయి, యూదా రాజ్యంలో ఉన్నాయి. మిగిలినటువంటి 11 గోత్రాలు ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళిపోయాయి. యెరూషలేము మాత్రం యూదా రాజ్యములో ఉన్నది. ఇది పరిస్థితి. అయితే యూదా రాజ్యాన్ని ఈ యొక్క మనష్షే పరిపాలన చేశాడు. ఈయన 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 55 సంవత్సరాల పరిపాలనలో ఇతడు చేసిన క్రియలన్నిటిని గురించి కూడా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఇతను చేసినటువంటి క్రియలు అంటే, ఇతని యొక్క నడవడిక, ఇతని యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది అన్నది గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్ముడు వ్యక్తుల యొక్క గతాన్ని, వ్యక్తుల యొక్క పాత జీవితాన్ని గుర్తు చేస్తున్నాడు అంటే, సరిదిద్దటానికి. వారిని సరిదిద్దాడు, మనల్ని కూడా సరిదిద్దటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈజ్ అ గాడ్ ఆఫ్ కరెక్షన్, ఈజ్ అ గాడ్ ఆఫ్ కంట్రోల్. ఆయన సరిదిద్దుతూ ఉంటాడు. ఆయనకు ఇష్టము లేనిది అంతా కూడా తీసివేస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమని సెలవిస్తున్నా అంటే, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. పాపాన్ని దహించి వేస్తాడు, పరిశుద్ధతలోకి నడిపించేటువంటి దేవుడు. ఆయనకి ఇష్టము లేనటువంటి కార్యాలు వీళ్ళు చేశారు, ఇజ్రాయిల్ చేశారు, అనేక మంది రాజులు చేశారు. వాళ్ళల్లో ఒక రాజు ఈయన మనష్షే. ఈయన 12వ సంవత్సరంలోనే రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు దేవుని యొక్క ప్రణాళిక చొప్పున. అయిన తర్వాత ఈయన ఏం చేశాడు అంటే, ఆయన చేసినటువంటి కార్యాలు 33వ అధ్యాయం 2వ వచనంలో, ఇతడు ఇజ్రాయిల్ ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఆయన నడిచాడు. ఎలాంటి జీవితాన్ని జీవించాడు అంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. దేవునికి ఇష్టం లేనటువంటి పని, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞలను తిరస్కరించి, దేవుని యొక్క శాసనాలను తిరస్కరించి లోకానుసారముగా జీవించడం ప్రారంభించాడు ఈ రాజు. ప్రియమైనటువంటి సంఘమా, మరొక సత్యం ఏమిటి అంటే, ఆయన 3వ వచనంలో మనం చూస్తాం, ఓ స్త్రీ, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. ఆకాశములో ఉన్న నక్షత్రాలను పూజించటం ప్రారంభించాడు ఈ యొక్క రాజు, మనష్షే అనేటువంటి రాజు. ఈ విధంగా విగ్రహారాధన రావటానికి, ఇజ్రాయేలీలు విగ్రహారాధన చేయటానికి కారకుడయ్యాడు. తను తండ్రి వాటన్నిటినీ తీసివేశాడు. హిజ్కియా మంచి పరిపాలన చేశాడు. తన తండ్రి అయినటువంటి హిజ్కియా తను పడగొట్టినటువంటి ఆ స్థలాల్లో ఇక్కడ బలిపీఠాలను కట్టాడు. ఎవరి కొరకు? విగ్రహాల కొరకు బలిపీఠాలను కట్టాడు ఇతను. అంతేకాకుండా బయలు అనేటువంటి ఒక దేవత యొక్క విగ్రహాన్ని అక్కడ కట్టించాడు ఇతడు. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను పూజించడం ప్రారంభించాడు. 4వ వచనంలో మనం చూసినప్పుడు, మరియు
నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. యెరూషలేములో బలిపీఠాలు కట్టించాడు. ఎవరి బలిపీఠాలు? ఈ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి బలిపీఠాలు కట్టించాడు. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్ హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయక కర్ణ పిశాచములతోను సోదెగాండ్లతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. తండ్రికి కోపం ఎప్పుడు కలుగుతుంది అంటే తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా పనులు చేస్తూ తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు, తండ్రి యొక్క శాసనాలను ఉల్లంఘించినప్పుడు, పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. డిసొబీడియన్స్ టు హిస్ వర్డ్ ఇస్ కాల్డ్ సిన్. ఆయన చిత్తాన్ని వ్యతిరేకించినప్పుడు తిరస్కరించడమే పాపం, వ్యతిరేకించడమే పాపం. తండ్రి శాసనాలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలను ఇచ్చాడు, వాటన్నిటినీ కాదని విగ్రహాలకు పూజ చేయడం ప్రారంభించాడు, నక్షత్రాలను పూజ చేయడం ప్రారంభించాడు. ఇతడు బయలు అనేటువంటి దేవతకు విగ్రహాలను కట్టించాడు. ఇంకా ఏం చేశాడు? యెరూషలేములో దేవాలయములో విగ్రహాలను తీసుకొని వచ్చి పెట్టాడు. యెరూషలేములో 9వ వచనంలో పరిస్థితి మనం చూస్తాం. 8వ వచనం ఆఖరి లైన్లో నుంచి మనం చూసినప్పుడు, దేశం నుండి ఇశ్రాయేలును నేను ఇక తొలగింపని దావీదుతోను అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపెను. ఆ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్య జనముల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించున్నట్లు చేయుటకు కారకుడయ్యాడు. పాపం చేయటానికి కారకుడయ్యాడు. విగ్రహాలు నిర్మించాడు యెరూషలేములో. ఇజ్రాయిల్ అందరూ కూడా పాపం చేయటానికి, దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అవటానికి కారకుడయ్యాడు. దేవుడు ఇచ్చినటువంటి శాసనాన్ని తిరస్కరించాడు. అదే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట వినలేదు. 11వ వచనంలో మనం చూస్తాం. 10-11 వచనాల్లో వర్సెస్ 10 and 11. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనునకు తీసుకొని పోయిరి. శత్రువులకు అప్పగించాడు తండ్రి. ఎందుకు అప్పగించాడు? దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుడు సెలవిచ్చాడు. తన యొక్క ప్రవక్తలను పంపించి హెచ్చరించాడు. అయితే వాళ్ళ మాటను వినలేదు. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. వినలేదు. వాళ్ళు చెప్పిన మాటలను, దేవుని యొక్క స్వరాన్ని, ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను, దేవుని యొక్క సందేశాన్ని వాళ్ళు వినకుండా తిరస్కరించడం జరిగింది. అప్పుడు శత్రువులకు అప్పగించడం జరిగింది ఈ యొక్క రాజుని. వాళ్ళు ఏం చేశారు? గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని వెళ్ళిపోయారు. ఒక ఖైదీగా తన యొక్క జీవితాన్ని, తన యొక్క శరీరాన్ని సంఖ్యలతో బంధించి బబులోను ప్రాంతానికి వాళ్ళు అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడున్నాడు?
బందీ గృహములో, చెరసాలలో ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు, కట్టివేయబడ్డాడు, సంఖ్యల చేత గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయి, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, బందీగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఒక మంచి పని ఏమిటి అంటే, చెరసాలలో బందీగా ఉన్నప్పుడు నేను చేశాను, పాపము చేశాను, నేను తప్పు చేశాను అని తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తను చేసినటువంటి పాపం ఏమిటో, తను చేసినటువంటి యొక్క దోషం ఏమిటో, ఆజ్ఞలను ఏ విధంగా తిరస్కరించాడో అవన్నీ కూడా తనకు గుర్తున్నాయి. వాటన్నిటిని బట్టి కూడా క్షమాపణ అడుగుతున్నాడు దేవుని యొక్క సన్నిధిలో. క్షమాపణ అడుగుతూ దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో తను తాను తగ్గించుకున్నాడు. ప్రియమైనటువంటి సంగమా, తగ్గించుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. 13వ వచనంలో మనం చూస్తాం, ఆయనకు మరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలిసి కొనెను. ఆ బందీ గృహము నుండి, చెరసాల నుండి విడిపించి తిరిగి తన రాజ్యములోకి తీసుకొని వచ్చి తన్ని తిరిగి మళ్ళా రాజుగా అధికారాన్ని చెలాయించడానికి, పరిపాలన చేయడానికి తండ్రి అనుగ్రహించాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటి అంటే, తప్పిపోయాడు, దేవుని యొక్క చిత్తము నుండి దూరం అయిపోయాడు, దేవుని యొక్క ప్రణాళిక నుండి దూరం అయిపోయాడు. మానవుడు దేవునికి ఎంత దూరం అయిపోయినా దేవుడు మానవుడిని వదిలిపెట్టడం లేదు. మానవ జాతి ఎంత దూరం అయిపోయినా, పాపము చేసి దేవునికి కోపాన్ని కలుగ చేసిన, దేవునికి ఇష్టము లేనిది పాపం, దేవునికి ఇష్టమైనది విరిగి నలిగినటువంటి హృదయం. దేవుడు ఇష్టపడేది ఆరాధన, దేవుడు ఇష్టపడేది దేవునితో సహవాసము మానవుడు చెయ్యాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. అందుకే దేవుడు మానవుని సృష్టించాడు. మానవుని దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే, తండ్రితో సహవాసము చేయటానికి, తండ్రితో సంబంధము కలిగి మానవుడు జీవించాలి, తండ్రిని ఆరాధన చేయాలి, తండ్రి ఇంటిలో నిరంతరము నివసించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. పాపము మానవుని దేవునికి దూరం చేసింది. సిన్ separates mankind from the presence of God, from the power of God, from the glory of God. దేవుని యొక్క సన్నిధి నుండి, దేవుని యొక్క మహిమ నుండి, దేవుని యొక్క తేజస్సు నుండి, దేవుడు ఇచ్చిన అధికారము నుండి, అనుగ్రహము నుండి, కృప నుండి, కనికరము నుండి దూరము చేసింది పాపం. ఇజ్రాయేల్ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. వాళ్ళ యొక్క స్వభావం గురించి చక్కగా కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తన 78లో మనం చూస్తాం. Psalm 78, we shall see the attitude of the chosen children Israel. ఎన్నుకోబడిన జనాంగం యొక్క మనస్తత్వం ఎలా ఉన్నది అంటే, 17వ వచనం, chapter 78 verse 17, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఇది వాళ్ళు చేసినటువంటి, వాళ్ళ యొక్క హృదయాలు దూరంగా ఉన్నాయి, పెదాలతో వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు, హృదయము దూరముగా ఉన్నది. ఇది వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. ఇంకా వాళ్ళు ఏం చేశారు అని ఆలోచన చేస్తే 32వ వచనం verse 32, ఇంకా ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయేరి.
అనేక అద్భుతాలు వాళ్ళు అనుభవించారు, కళ్ళతో చూశారు, వాళ్ళ జీవితంలో వాళ్ళ అద్భుతాలు చూశారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేలను వారి కొరకు ఏర్పాటు చేసి లక్షల మంది ఇజ్రాయిళ్లను ఆరిన నేలలో నడి సముద్రంలో వాళ్ళు నడిచారు. నీళ్లు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన గోడలుగా వాటిని నిలిపాడు తండ్రి. అక్కడ తండ్రి యొక్క ప్రేమను చూస్తున్నా. వీళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి? వీళ్ళు అద్భుతాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు, అయినా ఇంకా నమ్మకం వీళ్ళలో కలగలేదు. అద్భుతాలు చూసిన, అనుభవించిన వీళ్ళలో నమ్మకాన్ని కలగలేదు. వీళ్ళు ఆ ఎర్ర సముద్రం నుంచి వీళ్ళు బయటకు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు వెనకాల ఉన్నటువంటి ఫరో యొక్క సైన్యం, వాళ్ళ యొక్క రథాలు, వాళ్ళ సైన్యం కూడా వీళ్ళని పట్టుకోవడానికి, తిరిగి తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలోకి కొంచెం దూరం వచ్చారు. వచ్చిన తర్వాత మరలా సముద్రం యథావిధిగా కలిసిపోయింది. ఆ యొక్క సముద్రంలో వేల మంది సైన్యం చనిపోయారు. ఫరో యొక్క సైన్యం చనిపోయారు. ఫరో యొక్క గుర్రాలు, రథాలు అన్నీ కూడా సముద్రంలో వేలాడటం, కొట్టుకుపోవటం బయటకు వచ్చిన తర్వాత ఇజ్రాయిల్ చూశారు. చూసి వారిలో కలిగింది ఏంటి? ఆ సమయంలో దేవుని భయం కలిగింది. దేవుని యొక్క ప్రేమతో పాటు దేవుని యొక్క కోపాన్ని కూడా చూశారు వాళ్ళు. దేవుడు అన్యులను ఏ విధంగా శిక్షించారో చూశారు వాళ్ళు. ఇన్ని చూసిన తర్వాత వీళ్ళలోకి మరలా యథావిధిగా అయిపోయారు. బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో 40 సంవత్సరాలు అగ్ని స్తంభముతో, రాత్రివేళ అగ్ని స్తంభముతో, మేఘ స్తంభములో దేవుడు కనిపించి వారిని కాపాడి వారిని పోషించారు. వాళ్ళకి తినడానికి తిండి లేనప్పుడు ఆహారాన్ని ఇచ్చాడు, నీళ్లు లేనప్పుడు నీళ్లను అనుగ్రహించాడు. 40 సంవత్సరాలు తండ్రి వారిని పోషించాడు. వాళ్ళ వేసుకున్నటువంటి బట్టలు మురికి కాకుండా, చినిగిపోకుండా తండ్రి వారిని కాపాడాడు. ఆలోచన చేయండి, మనం ఆలోచన చేయండి, సంవత్సరానికి ఎన్ని దుస్తులు మనం కొంటున్నాం? ఆలోచన చేయండి. వీళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళ దుస్తులు మురికి రాకుండా, చినిగిపోకుండా ఉన్నాయి అంటే ఆలోచన చేయండి. వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు తెగిపోలేదు. 40 సంవత్సరాలు అవే వాళ్ళు వేసుకున్నారు. ఆలోచన చేయండి. అంటే దేవుని యొక్క కృప, కనికరము, ప్రేమ ఎన్నుకోబడిన జనాంగం ఎడల ఎలా ఉందో చూస్తున్నాం. తండ్రిలా వాళ్ళను పోషించాడు, తల్లిలా ఆదరించాడు, స్వరముతో ప్రవక్తల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా వారిని నడిపించారు. తండ్రి నడిపించారు. కారణం ఏమిటి? వాళ్ళు నిబంధన జనులు. వాళ్ళు లోకముతో కలిసిపోకూడదు, లోకములో ఉన్న వాటిని అనుసరించకూడదు. అది దేవుని యొక్క సంకల్పం. మనకు తెలిసినటువంటి ఒక వాస్తవం చెప్తాను. ఏమిటి అంటే, సముద్రంలో చేపలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి చేపలు ఉంటాయి. ఇంకొక సత్యం ఏమిటి అంటే, ఆ చేపలలో నీళ్ళు ఉండవు. నీళ్ళల్లో చేపలు ఉంటాయి కానీ ఆ యొక్క నీళ్లు చేపల్లో ఉండవు. మనం కూడా ఎలా ఉండాలి అంటే, లోకములో ఉన్నప్పుడు చేపల్లాగా ఉండాలి. లోకము మనలో ఉండకూడదు. మనం లోకములోనే ఉండాలి, కానీ ఈ లోకానికి మనం వెలుగై ఉండాలి. లోకములో ఉప్పులాగా ఉండాలి. యు ఆర్ ది సాల్ట్ ఆఫ్ ది ఎర్త్, యు ఆర్ ది లైట్ ఆఫ్ ద వరల్డ్ అని దేవుడు సెలవిస్తున్నాడు. వీళ్ళు కూడా ఎలా ఉండాలి? లోకములో ఉన్నప్పటికీ కూడా లోకము వారిలోకి రాకూడదు. ఇదే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? దేవుని యొక్క మాటనందు విశ్వాసం ఉంచలేదు. వీళ్ళు మన్నాను తిన్నారు, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించాను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాను, దేవదూతల ఆహారము నరులు భుజించి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆలోచన చేయండి. ఇన్ని సమకూర్చారు తండ్రి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? తండ్రి ప్రేమను చూస్తున్నాం.
తండ్రి యొక్క శక్తిని చూస్తున్నాం, తండ్రి యొక్క ప్రణాళికను మనం చూస్తున్నాం. అన్ని వీళ్ళు చూసిన తర్వాత కూడా వీళ్ళల్లో పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళు విశ్వాసం ఉంచలేదు, నమ్మలేదు, ఆచరించలేదు, దేవుని దగ్గరికి తిరిగి రాలేదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచారు, దుఃఖపరిచారు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు, తండ్రి స్వరాన్ని దుఃఖపరిచారు, తండ్రి హృదయాన్ని దుఃఖపరిచారు, ఆలోచనను దుఃఖపరిచారు. వీళ్ళు అదే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. 78వ కీర్తనలో 40వ వచనం, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుని శోధించిరి. దుఃఖపెట్టారు. ఇజ్రాయిల్ ఏం చేశారు? దుఃఖపెట్టారు. దేవునికి దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? ఆయన మాట విననప్పుడు, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞను, శాసనాన్ని తిరస్కరించినప్పుడు, ఆయన మార్గాన్ని తిరస్కరించినప్పుడు తండ్రికి బాధ కలుగుతుంది. ఇన్ని చేసినా కూడా నేను పోషించాను, కాపాడాను, స్థిరపరిచాను, బలపరిచాను, శత్రువుల నుండి విడిపించాను, నిత్యము నేను తోడుగా ఉన్నాను, తల్లిగా తోడుగా ఉన్నాను, తండ్రిగా పోషించాను, ఆదరణకర్తగా ఆశీర్వాదాన్ని ఇచ్చాను, స్వరాన్ని వినిపించాను, బలపరిచాను. ఇన్ని చేసినా కూడా వీళ్ళు ఏమైపోయారు? కృతజ్ఞత లేనివారుగా, అవిశ్వాసులుగా వాళ్ళు తండ్రిని దుఃఖపరిచారు. ఇది అనేక సార్లు దుఃఖాన్ని కలుగజేశారు, తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు అంటే తిరుగుబాటే పాపం. రెబిలియన్ ఈజ్ అ సిన్. రెబిలియన్ ఈజ్ కాల్డ్ యాజ్ విచ్ క్రాఫ్ట్. తిరుగుబాటు. ప్రియమైనటువంటి సంఘమా, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు వాళ్ళు చేశారు. అదే పరిస్థితి ఇక్కడ మనషే రాజు కూడా మనం చూస్తున్నాం. దినవృత్తాంతముల గ్రంథములో 33వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇంకా ఏం చేశాడు? 33:6 వచనంలో మనం చూస్తాం. సోదెగాండ్రను, చేతబడులు చేసేవాళ్ళని, సోదెలు చెప్పేవాళ్ళని, వీళ్ళందరినీ కూడా అంగీకరించాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. సోదలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సాంగత్యం చేస్తూ ఉన్నాడు. అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయగా కర్ణ పిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగిత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇది మనషే రాజు చేసినటువంటి పరిస్థితి. ప్రేమైనటువంటి సంఘం, దేవుని యొక్క అనుగ్రహం ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. అయినప్పటికీ ఈయన లోకముతో కలిసిపోయాడు. లోకములో ఉన్న ఆచారాలను, విగ్రహాలను అనుసరించాడు, విగ్రహాలను పూజించాడు, కట్టించాడు. ఈ విధంగా నక్షత్రాలను పూజించాడు, ఆచరించాడు. అప్పుడు బంధించబడ్డాడు, చెరసాలలో బంధించబడ్డాడు, ఖైదీగా బబులోనుకు తీసుకుని వెళ్ళి పోబడ్డాడు. దేవుని యొక్క మరలా కృపను పొందుకున్నాడు. తిరిగి తన రాజ్యానికి తీసుకురాబడ్డాడు. తన రాజ్యంలోకి చేర్చబడ్డాడు. తన రాజ్యంలోకి తీసుకుని వచ్చిన తర్వాత తను ఎప్పుడైతే బందీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసి క్షమాపణ అడిగాడో దేవుడు తను తీసుకుని వచ్చాడు, మళ్ళా రాజ్యాన్ని తనకు అప్పగించాడు. అప్పుడు మళ్ళీ ఆయన చేసినటువంటి మంచి పనులు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరి దశలో ఆయన చేసినటువంటి మంచి పనులు 33వ అధ్యాయం 15-16 వచనాలు, వర్స్ 15 and 16. మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి యెరూషలేమునందు యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను, కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇజ్రాయిల్ దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను.
మందిరాన్ని బాగు చేశాడు. యెరూషలేము దేవాలయాన్ని బాగు చేశాడు. తను పెట్టించినటువంటి ఆ విగ్రహాలన్నిటినీ కూడా తొలగించాడు. యూదా రాజ్యములో ఉన్నటువంటి ఇజ్రాయేలు జాతికి ఆజ్ఞాపించాడు. యెహోవానే, దేవుడైన యెహోవానే మీరు సేవించాలి అని యూదాకి ఆజ్ఞను ఇచ్చాడు. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి సంఘం. దేశములో మానవులు ఇంకా పాపము చేస్తూనే ఉన్నారు, హత్యలు చేస్తూనే ఉన్నారు, మోసాలు చేస్తూ ఉన్నారు, అన్యాయము చేస్తూ ఉన్నారు. ఎంత పాపము విస్తరిస్తుందో అంతకన్నా అధికంగా దేవుని యొక్క కృప ఉన్నది మానవ జాతి మీద. ఎందుకు దేవుడు ఇంకా కృప చూపిస్తున్నాడు అంటే, మారు మనసు పొంది పశ్చాత్తాపడి తిరిగి దేవుని సన్నిధికి వస్తారు అని మరొక అవకాశాన్ని తండ్రి వారికి అనుగ్రహిస్తున్నాడు. వీళ్ళు ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి. అందుకే హత్యలు చేస్తూ ఉన్నారు, అనేక రకాలుగా హింసలు చేస్తూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. అమెరికాలో 4 రోజుల క్రిందట జరిగినటువంటి సంఘటన, 31 సంవత్సరాల యవనస్తుడు, 2 పిల్లలు ఉన్నారు, బలంగా వాడబడుతున్నటువంటి యవనస్తుడు. ఆయన చార్లీ కిక్ అనేటువంటి ఒక అమెరికన్ మంచి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి. చక్కగా ఎంతమంది వచ్చినా సరే వాక్యాన్ని వివరిస్తూ చెబుతూ ఉండేవాడు. ఇజ్రాయిలునకు సపోర్టర్గా ఉండేవాడు, యూదులకు సపోర్టర్గా ఉండేవాడు, ఇజ్రాయిల పక్షాన వాదించేవాడు, తండ్రి పక్షాన వాదిస్తూ ఉండేవాడు. ఒక పెద్ద క్రౌడ్, దాదాపుగా లక్షల మంది, అనేక లక్షల యవనస్తులు ఆయన యొక్క మాటను, ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటను విని రక్షణలోకి వచ్చారు. ఆఖరి రోజు 4 రోజుల కిందట ఆయన ఒక లక్షల మంది యూనివర్సిటీలో స్టూడెంట్స్కి వాక్యం చెప్తూ ఉన్నాడు. అనేక మంది అనేక ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, వాళ్ళకి జవాబులు చెప్తూ ఉన్నారు. చక్కగా కూర్చుని వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్న సమయంలో దూరం నుంచి, దాదాపుగా 200 మీటర్ల దూరం నుంచి ఒక వ్యక్తి కాల్ చేశాడు. అక్కడే స్టేజీ మీదే అలా కాల్ చేశాడు, అక్కడే చనిపోయాడు. ఆలోచన చేయండి. ఆయన వ్యతిరేకించింది ఏంటి? పాపాన్ని వ్యతిరేకించాడు. పురుషుడు పురుషుడితో సంసారం చేయకూడదు, స్త్రీ స్త్రీతో సంసారం చేయకూడదు. లెస్బియనిజం, గేయిజం వీటిని తిరస్కరించాడు. అబార్షన్ను తిరస్కరించాడు, పాపాన్ని తిరస్కరించాడు, అన్యాయాన్ని తిరస్కరించాడు. ఇవన్నీ విరుద్ధము, వ్యతిరేకమని చెప్పాడు. సత్యాన్ని అంగీకరించండి. పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే సజీవుడైన యేసు. యేసు ప్రభు ద్వారా మాత్రమే మానవ జాతికి రక్షణ కలుగుతుంది. యేసు ఒక్కరే మానవులందరి యొక్క పాపం నిమిత్తమై శిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు, పునరుత్థానుడు అని గట్టిగా ఆయన చెప్పాడు వాక్యం. ఆయన వాక్యం చెప్పాడు, వచ్చిన వాళ్ళందరికీ ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన కాల్చి చంపేశారు. చివరికి ఆయన పట్టుకున్నారు, తీసుకెళ్లారు. ఆయన, ఆ వ్యక్తి యవనస్తుడు, కాల్చి చంపినటువంటి వ్యక్తి యవనస్తుడు. బిల్డింగ్ మీద నుండి ఆయన కాల్చి చంపేశాడు. పట్టుకున్నారు, తీసుకెళ్లారు, జైల్లో పెట్టారు. ప్రియమైనటువంటి సంఘం, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, నన్ను పట్టిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే పాస్ గారిని పిలిచి అప్పగించాడు. పాస్ గారు అప్పుడు FBI పోలీసులకు అతన్ని అప్పగించారు, బంధించి జైల్లో పెట్టారు. ఇంకా తీర్పు జరగలేదు. ఇది పరిస్థితి. వ్యతిరేకులు చాలామంది ఉన్నారు. ప్రతి దేశంలో సత్యాన్ని తిరస్కరించేటువంటి వాళ్ళు, వాక్యమును తిరస్కరించేటువంటి వాళ్ళు, వెలుగును తిరస్కరించేటువంటి వాళ్ళు ఈ లోకములో వేల లక్షల మంది ఉన్నారు. హింస జరుగుతూ ఉన్నది, అన్యాయము జరుగుతూ ఉన్నది. అయితే సంఘం యొక్క బాధ్యత హింసలలో నుండి సంఘాన్ని పరిపూర్ణతలోకి నడిపిస్తాడు తండ్రి. సార్వత్రిక సంఘము అనుదినము వృద్ధి చెందుతుంది, అనుదినము ఆత్మీయ అభివృద్ధి చెందుతుంది, అనుదినము ఆత్మలు చేర్చబడతాయి,
ఆయన చనిపోయిన తరువాత లక్షల మంది రోడ్డు మీదకు వచ్చి ఆయన చెప్పిన సత్యాన్ని మీడియా మొత్తం ప్రకటిస్తున్నారు. ఎవరు? యేసయ్యను నమ్ముకున్నటువంటి పిల్లలు సాక్ష్యాలు చెప్తున్నారు. ఆయన కొరకు వాళ్ళు నిలబడ్డారు. అంటే ఆయన పరలోకం వెళ్ళిపోయాడు, చార్లీకి కానీ ఆయన పరలోకం వెళ్ళిపోయాడు, హతసాక్షి అయిపోయాడు. కానీ ఆయన చెప్పిన సత్యాన్ని వాళ్ళు మర్చిపోలేదు. అమెరికన్స్ మర్చిపోలేదు. అన్ని దేశాల్లో సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన యొక్క ప్రేమను ఏ విధంగా ఆయన ప్రకటించాడో చెప్తూ ఉన్నారు. తన భార్య కూడా సాక్ష్యం చెప్తుంది. నా భర్త సత్యమునకు సాక్షిగా ఉన్నాడు, భయపడేవాడు కాదు, ధైర్యంగా చెప్తుంది. తన పిల్లల్ని ప్రేమించాడు, తన భర్తను గురించి తను చెప్తూ ఉంది. ప్రేమైనటువంటి సంగమ, ఆలోచన చేయండి. భర్త చనిపోయాడు, అయినప్పటికీ ఆవిడ ధైర్యంగా సాక్ష్యం చెప్తోంది. మీరు అధైర్యపడవద్దు, మీరు కూడా ధైర్యంగా ఉండండి, సత్యమును ప్రకటించండి. నా భర్తలో నేను చూసింది దేవుని యొక్క ప్రేమను చూశాను. భర్తగా తను ప్రేమించాడు, తండ్రిగా పిల్లల్ని ప్రేమించాడు, అమెరికాను ప్రేమించాడు, యేసయ్యను ప్రేమించాడు, సత్యము కొరకు జీవించాడు అని సాక్ష్యం చెప్తుంది. అంత్య దినాలలో, శ్రమల కాలములో, శ్రమలు ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్న మనము తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, నిలబడాలి. దేని కొరకు? సత్యము కొరకు నిలబడాలి. సత్యమునకు సాక్షులుగా మనము జీవించాలి. ఇదే దేవుని యొక్క ప్రణాళిక. ఆలోచన చేయండి. మనష్షేకి మారు మనస్సు వచ్చింది, చివరి దశలో మారు మనస్సు వచ్చింది. యేసయ్య మహాకృపను బట్టి మనకు రక్షణ కలిగి ఉన్నాం. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్క విశ్వాసి యొక్క నిరీక్షణ యేసు ప్రభువు వారు రాబోతూ ఉన్నారు. ఒక బాధ్యత. ఏ ఉద్యోగం చేసినా, ఏ చదువులో ఉన్నా, ఏ పనిలో ఉన్నా నేను యేసయ్య కొరకు జీవిస్తాను అనేటువంటి ఒక తీర్మానంతో మనము జీవించాలి. కష్టాలు ఉంటాయి, కష్టాలు ఈ శరీరంలోనే ఉంటాయి. శరీరాన్ని వదిలిపెట్టినాక ఏ కష్టాలే ఉండవు, ఇక బాధలే ఉండవు, బలహీనతలే ఉండవు. డబ్బులు అవసరం లేదు, బట్టలు అవసరం లేదు, ఆహారం అవసరం లేదు. ఆలోచన చేయండి. ఇవేమీ అవసరం లేదు. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా అంతరించిపోతాయి. అంతము లేనిది యేసయ్య ప్రేమ, అంతము లేనిది యేసయ్య కృప, అంతము లేనిది నిత్య జీవం. అనంతం లేనిది ఆయన మాట. ఆయన మాటకు అంతము లేదు. ఆకాశము భూమి గతిస్తుంది, కానీ ఆయన మాట గతించదు, శాశ్వతంగా ఉంటుంది. ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. నిత్యము మానవుడు జీవించాలి అని కోరుకున్నారు. ప్రేమైనటువంటి సంఘమా, ఏ ఒక్కరూ ఆయుష్ పూర్తి కాకుండా చనిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. అనారోగ్యంతో, బలహీనతల్లో, యాక్సిడెంట్లో, హత్యల్లో మొత్తం అయిపోవాలి అనే దేవుని యొక్క ఆలోచన కాదు. దుష్టుడి ద్వారా, శోధకుడి ద్వారా, పాపపు పురుషుడు అని సాతానికి పేరు, మోసగాడు అని సాతానుడికి పేరు. ఏం చేస్తుంటాడు? సర్వలోకమును మోసపుచ్చుతూ ఉంటాడు. విశ్వాసులను అవిశ్వాసములోకి నడిపిస్తూ ఉంటాడు. విశ్వాసము నుండి తొలగిపోవటానికి మోసం చేస్తూ ఉంటాడు. అదే సత్యాన్ని ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12 verse 9. ప్రకటన 12:9 సత్యాన్ని చూస్తాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గలది ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఏం చేస్తున్నాడు? మోసం చేస్తూ ఉన్నాడు. సర్వలోకమును మోసం చేస్తూ ఉన్నాడు. ఏమిటండి సంగమ? శోధకుడు, మోసగాడు, అపవాది శోధనలోకి, పాపములోకి, రోగములోకి, నరకములోకి నడిపించటానికి ఇష్టపడుతున్నాడు. తనకి సమయం కొంచెం తనకు తెలుసు, అంతము రాబోతుంది అని తనకి తెలుసు. యేసయ్య రాబోతున్నారు రెండవసారి అని తనకి కూడా తెలుసు. తన యొక్క భవిష్యత్తు ఏమిటో తనకు తెలుసు.
అయినప్పటికీ శోధకుడు సర్వలోకమును మోసపుచ్చుతూ ఉన్నాడు. అజ్ఞానంలో, అంధకారంలోకి నడిపిస్తూ ఉన్నాడు మానవ జాతి. మనం ఏం చేయాలి? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మనలో ఉన్న విశ్వాసాన్ని మనం కోల్పోకుండా మనం పొందుకున్నటువంటి రక్షణను కాపాడుకుంటూ రక్షకుడైన యేసయ్య రాకడ కొరకు నిరీక్షణ కలిగి యేసయ్య కొరకు జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. లోకములో శ్రమలు ఉన్నాయి, లోకములో కష్టాలు ఉన్నాయి, బాధలు, బలహీనతలు, బంధకాలు ఇవన్నీ కూడా లోకములో ఉన్నాయి. పాపము ఉన్నది లోకములో, సాతానుడు ఉన్నాడు ఈ లోకములో, సమస్యలు ఉన్నాయి లోకములో. వాటన్నిటి నుండి విడిపించటానికి, విశ్వాసులను తప్పించటానికి, ప్రతి విశ్వాసి జీవితాన్ని తండ్రిగా నడిపించటానికి, పోషకుడుగా ఉండటానికి, ఎల్షదాయిగా, ఎలోహిముగా ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సమాధానకర్తగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నిత్యము సమాధానం ఇవ్వటానికి, స్వస్థపరచటానికి, బలపరచటానికి, స్థిరపరచటానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనకి కావాలి ఎవరున్నారు సత్యాన్ని ప్రకటించటానికి అని ఆయన వెతుకుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ఒక తీర్మానం చేసుకుందాం. యేసయ్య, నీ ప్రేమను ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. సత్యాన్ని ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. నీవు విడిపించే దేవుడవు, విడుదల నాయకుడవు, బలపరిచే దేవుడవు, బలహీనతల్లో బలాన్ని ఇచ్చే దేవుడవు, నిస్సహాయ స్థితిలో నీవే ఆధారముగా ఉన్నావు, నీవే ఆశ్రయము దుర్గముగా ఉన్నావు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడవు నీ ఒక్కడివే యేసయ్యా. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని నీవు సెలవిస్తున్నావు యేసయ్యా. మనుషులను నమ్మి మోసపోయిన అనేక మందిని ఆ యొక్క మోసము నుండి తప్పించడానికి ఇష్టపడుతున్న దేవుడవు యేసయ్యా. బలత్కరించబడిన, బంధించబడిన వారిని విడిపించటానికి నీవు సిద్ధముగా ఉన్నందుకు నీకు వందనాలయ్యా. ఆశ్రయ దుర్గముగా నీవు ఉన్నందుకు వందనాలు. నీవే పోషకుడవుగా ఉన్నందుకు వందనాలు. నీవే తండ్రిగా ఉన్నందుకు వందనాలు యేసయ్యా. నీవే మా తండ్రివి యేసయ్యా. నీవే మా ఆదరణకర్తవు పరిశుద్ధాత్మదేవ. మేము కుమ్మరిగా ఉన్నప్పుడు నీవే మరల్చే దేవుడవు. నీవే మమ్ములను నీకు ఇష్టమైన పాత్రగా మరల్చే దేవుడవు యేసయ్యా. మట్టిని తీసుకొని ఉపయోగపడేటువంటి పాత్రలుగా నీవు మారుస్తున్నందుకు, నీకు ఇష్టమైన పాత్రలుగా నిలబెట్టుచున్నందుకు నీకు వందనాలయ్యా. నీ ఆత్మతో, నీ ప్రేమతో నింపుచున్నందుకు నీ వందనాలు. నీ శక్తితో, అభిషేకముతో, వరములతో నింపుచున్నందుకు వందనాలు. ప్రతి ఒక్క జీవితాన్ని, స్వరాలను, తలాంతులను ఉపయోగపడే పాత్రలుగా తయారు చేస్తున్నందుకు వందనాలు. తయారు చేసే దేవుడవు, నిర్మించే దేవుడవు. నీవే శిల్పకారివి యేసయ్యా. నీవే శిల్పాన్ని చిక్కిన రీతిగా మా జీవితాలను చెక్కుచున్నందుకు నీకు వందనాలు. రూపాన్ని ఇచ్చిన దేవుడవు, ఆలోచన ఇచ్చే దేవుడవు. నీ హృదయాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. క్రీస్తు యేసు మనస్సును అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. బంధకాలను, బలహీనతలను, ఆటంకాలను, పాపపు అధికారాన్ని, చీకటి అధికారాన్ని యేసయ్య నామములో పారదోలుతూ వందిస్తున్నాను. విడుదల యేసు రక్తములో కలుగునుగాక. జీవము యేసయ్య నామములో కలుగునుగాక. సమాధానము యేసయ్య నామములో కలుగునుగాక. సమృద్ధి యేసయ్య నామములో కలుగునుగాక. బంధకాలు యేసయ్య నామములో తొలగిపోవునుగాక. విడుదల యేసయ్య నామములో కలుగునుగాక. సమృద్ధి యేసయ్య నామములో కలుగునుగాక. ప్రతి కుటుంబములో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు యేసయ్య నామములో జరుగునుగాక. ప్రతి కుటుంబము సత్యమునకు సాక్షిగా నిలబెట్టబడునుగాక, జీవింపచేయునుగాక. జీవాధిపతివి నీవే యేసయ్యా. నీ జీవితాన్ని సిలువలో అప్పగించిన దేవుడవు. నీవే నిత్యము జీవిస్తున్న దేవుడవు. ఉన్నవాడవు, అనువాడవై ఉన్నావు. అందుకు నీకు వందనాలు యేసయ్యా. నీవు మాలోకి వస్తే మా సమస్యకు పరిష్కారము కలుగుచున్నది అని నమ్ముచున్నాము యేసయ్యా.
ప్రార్థనలు ఆలకించే దేవుడవు, జవాబులు అనుగ్రహించే దేవుడవు, నిర్మించే దేవుడవు. నీవే నిర్మాతగా ఉన్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. మేము విన్న సత్యాన్ని అనేక మందికి తెలియచేయటానికి పరిశుద్ధాత్ముడా నీవే సహాయము దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రార్థించి ఆశీర్వదించి ధైర్యాన్ని, ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని యేసు ప్రభు నామంలో కలిసి ప్రార్థించి పొందుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.